అందరికీ నమస్కారం. నారెడ్కో తెలంగాణ తరఫున మీ అందరికీ ఆహ్వానం. నా పేరు విజయసాయి మేక, ప్రెసిడెంట్ నారెడ్కో తెలంగాణ. తెలంగాణ రియల్ ఎస్టేట్కి అభివృద్ధికి సంబంధించి ఈ మధ్య ప్రభుత్వం తీసుకొచ్చిన ఒక రెండు తెలంగాణ రియల్ ఎస్టేట్ అభివృద్ధికి దోహదం చేసే ఒక రెండు ప్రోగ్రామ్స్ గురించి అంటే మీ అందరితో షేర్ చేసుకోవాలని ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. కొత్తగా ఇంట్రడ్యూస్ చేసిన తెలంగాణ భూభారతి బిల్డ్ నౌ అప్లికేషన్ గురించి రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందించడానికి నారెడ్కో తెలంగాణ ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. భూభారతి అనేది డెవలపర్లు తర్వాత లక్షల మంది ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని సాల్వ్ చేయడానికి తెలంగాణ ప్రభుత్వం ఈ భూభారతి అనే కొత్త చట్టాన్ని తీసుకురావడం జరిగింది. మనకు ఇదివరకు ఉన్న ధరణి పోర్టల్ వలన చాలామంది డెవలపర్లు కానీ సామాన్య ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగింది. వాటన్నిటి గురించి నారెడ్కో తెలంగాణ చాలాసార్లు రాష్ట్ర ప్రభుత్వానికి రిప్రజెంట్ చేయడం జరిగింది. చాలాసార్లు మీటింగులు జరిగినాయి. సో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా నారెడ్కో తెలంగాణ ఈ సమస్యల గురించి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు ధరణిలో మేము ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయము, మేము కొత్త యాక్ట్ తీసుకొస్తామని భూభారతి అనే ఒక వెరీ కాంప్రహెన్సివ్ యాక్ట్ని వాళ్ళు తీసుకురావడం జరిగింది. సో దానివల్ల డెవలపర్లు అండ్ సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు అన్నీ కూడా అధిగమించేలాగా ఈ కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు. అండ్ దాన్ని కూడా రాష్ట్రం మొత్తం ఒకేసారి ఇంప్లిమెంట్ చేయకుండా కరెక్ట్గా పైలట్ ప్రాజెక్టుగా ఒక 2-3 జిల్లాల్లో ఇంప్లిమెంట్ చేసి దాన్ని స్టడీ చేస్తున్నారు. అంటే దాంట్లో ఉన్న ఇబ్బందులు కానీ లోటుపాట్లు ఏమైనా ఉన్నా సరిచేసి తర్వాత రాష్ట్రం మొత్తాన్ని ఆ యాక్ట్ని విస్తరించడానికి ప్రయత్నం చేస్తున్నారు. అది ఇక్కడ కనుక లాంచ్ చేసిన తర్వాత కూడా ఇంకేమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే మేము మళ్ళీ ప్రభుత్వంతో విన్నవిస్తాం. అలాగే బిల్డ్ నౌ మాకు డెవలపర్లందరికీ బిల్డింగ్ పర్మిషన్ అప్రూవల్ ప్రాసెస్ చాలా టైం పట్టేది. అంతకుముందు ఉన్న టీఎస్బీ పాస్లో డిపెండింగ్ ఆన్ ద సైజ్ ఆఫ్ ది ప్రాజెక్ట్ దాన్ని అడ్రస్ చేస్తే కూడా సూపర్ ఫాస్ట్ అంటే మన కళ్ళ ముందే మన బిల్డింగ్ పర్మిషన్ ప్రాసెస్ అయిపోయి దాంట్లో ఏమన్నా షార్ట్ ఫాల్స్ అనేది ఉంటే 5 మినిట్స్లో మళ్ళీ మనకి అది ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తుంది. బిల్డ్ నౌ వల్ల మేము ఒకసారి అప్లికేషన్ అప్లై చేస్తే ఫైర్ డిపార్ట్మెంట్కి కానివ్వండి, రెవెన్యూ డిపార్ట్మెంట్కి కానివ్వండి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి కానివ్వండి, అన్నిటికి కూడా వాళ్ళకి ఆ పోర్టల్లో వాళ్ళకి లింక్ ఉంటుంది. వాళ్ళు చెక్ చేసుకోవచ్చు. మళ్ళీ ఫిజికల్గా ఫైల్ అన్ని డిపార్ట్మెంట్స్కి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. దీనివల్ల చాలా వరకు హ్యూమన్ ఇంటర్ఫిరెన్స్ తగ్గిపోద్ది. ఆఫీసెస్ కూడా ఏంటంటే మేము 2Dలో ఇచ్చిన ప్లాన్స్ని వాళ్ళు 3Dలో చూడగలిగినంత కెపాసిటీ ఉంది దానికి. వాళ్ళు అంటే బిల్డింగ్ కట్టకముందేనే ఎలా వస్తుంది, బిల్డింగ్ ఎలా వస్తుంది అనేది వాళ్ళకి ఒక ముఖ చిత్రం కనబడుతుంది. సో అంత అడ్వాన్స్డ్గా ఈ సాఫ్ట్వేర్ని డెవలప్ చేయడం జరిగింది. దీనివల్ల రాబోయే రోజుల్లో బిల్డింగ్ పర్మిషన్స్కి కంప్లీట్ తెలంగాణ, ఇది ఓన్లీ జిహెచ్ఎంసీ హెచ్ఎండిఏకి లిమిట్ కాదు, ఇది కంప్లీట్ తెలంగాణలో ఎక్కడ ఏది కట్టుకోవాలనుకున్నా కానీ ఈ బిల్డ్ నౌలో అప్లై చేసుకునే సదుపాయం ఉంది. అలాగే భూభారతి చట్టం అయింది, బట్ అది పోర్టల్ వచ్చి ఇప్పుడు పైలట్ ప్రాజెక్ట్ నుంచి అది స్టేట్లో వస్తే చాలా వరకు భూమికి సంబంధించిన ఇష్యూస్ రిజాల్వ్ అవుతాయి. ఒక్కసారి అది కనుక రిజాల్వ్ అవుతే చాలా వరకు కోర్టు కేసులు ఇవన్నీ కూడా కొన్ని లక్షల్లో ఈ భూ వివాదాలు ఉంటాయి కోర్టులలో, ఇవన్నీ కూడా సమస్యలుతాయి. సో ఈ రెండు ఇనిషియేటివ్స్ తీసుకోవడంతో ఈ మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి సమక్షంలో జరిగిన మంత్రివర్గం తీసుకున్న నిర్ణయం ఇది. చాలా మేమందరము ఈ నారెడ్కో తరఫు నుంచి వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు ది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ.